అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారు మనోళ్ళందరూ మంచిగా ఉన్నారా? నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను దోస్తులు. మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. హ్యాపీ బతుకమ్మ అందరికి. ఇంకా చాలా మంది మన సబ్స్క్రైబర్లు అంట నిన్న సెలబ్రేషన్ చేసుకున్నారంట బతుకమ్మ, కొంతమంది ఈ రోజు అంట. ఇంకా ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఈసారి 2 days జరుపుకుంటున్నారు. ఇంకా మా సైడ్ అయితే ఈ రోజేనండి బతుకమ్మ. ఇంకా నిన్న చాలా మంది జరుపుకున్నారంట, సిటీ వాళ్ళు కూడా. మా ఊర్లలో అయితే ఈ రోజు జరుపుకుంటున్నాము. ఇక మీ ఊళ్ళలో ఎట్లా జరుపుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇక మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్ళి అయినాక ప్రేమలో పడితే సిరీస్ ని మీ ముందుకు తీసుకొచ్చినాము. ఇక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మేము ఇంత కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మాకోసం ఒక చిన్న లైక్ కొట్టి దోస్తులు. ఇక నిన్న వీడియో మార్నింగ్ వీడియో రాలేదు. ఇంకా తప్పుగా ఏమనుకోకని, టైం లేక కొంచెం పిల్లలతోని హడావిడి సరిపోయి టైం లేక వీడియో అనేది పెట్టట్లేదు. ఈ రోజు కొంచెం లేట్ ఈవినింగ్ వీడియో తీసుకొస్తున్నాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే సరే లేట్ చేయకుండా వీటిలోకి వెళ్దాం పదండి. ఇవాళ పండుగ లాగా లేనే లేదు, బతుకమ్మ పండుగయే. ఒక్క పిల్లకు ఇయ్యమంటలేదు. బతుకమ్మలు చేస్తుర్రా చేస్తలేరా? ఏడిపోతున్నవే తిప్పులాడి? అబ్బో నేనా తిప్పులాడిని? నువ్వే సోకులు సోకులు పడుకుంటా జోరుదారుగా తయారైనవు. ఓ అమ్ము, మాడబిల్ల పెట్టుకున్నావు నెత్తిలా. చిగకు మల్లె పూలు చుట్టావు, కొత్త పట్టు చీర కట్టుకున్నావు. ఎక్కడ పోతున్నావు అమ్మా పెంటమ్మా? టీక్ టాక్ అందంగా తయారైనావు. మళ్ళా నన్ను అంటున్నావు మీరంగా. అరే పండుగ పూట అయ్యాలు ఏడిపోతానే ఇక టీక్ టాక్ తయారైనా అంటావు. బతుకమ్మ పండుగ నాడు ఇట్లా తయారైతారే మరి. ఇక నేను తయారయ్యి బతుకమ్మని ఇట్లా ముద్దుగా వేసిన. మరి నువ్వు వేసినవా? నువ్వు తయారయ్యే సరిపోయిందా నీకు? పేర్చిన అక్క, జర చిన్నపాటిది వేసిన. మరి నువ్వు ఎంత పెద్దది వేసినావు బతుకమ్మను? నీకు శాతనైతే అలపాటు. ఇక చిన్నది వేసుడే మా ఎక్కువ నువ్వు. ఇక నేను నా తెట్టుడు వేసిందే ముద్దుగుంది నా బతుకమ్మ. నువ్వు వేరుస్తావమ్మా, నీకేమి? నా దగ్గర పువ్వు లేక పువ్వు ఎంతుంటే గంతలనే వేసిన. నేను తెంపిన పువ్వు అంతా నువ్వు వేసుకొని పోతివి. ఆద్రగానం తీసి తీసుకొని పోయినవి ఇంతెత్తు బతుకమ్మని వేసిన అని చెప్తున్నావు. ఆగు, నీ పువ్వు నేను ఎప్పుడు తీసుకునే? ఇట్లా అబద్ధాల మాటలు మాట్లాడినావనుకో మూతి పంట రాలగొడతా. నీ పువ్వు నేను తీసుకున్నాను. ఇక నీకు శాతనయ్యో శాత కాకు బక్క పానానికి ఆడొక్క పువ్వు ఈడొక్క పువ్వు ఏరుకొని సంచిలో నూక్కుతివి పోతివి. నేను మిగతా పువ్వు అంతా దబా దబా తెంపుకున్నా, నా సంచిలో వేసుకున్నా వచ్చిన. నీ పువ్వు నేను ఎడ గుంజుకున్నానే? అట్లా అబద్ధాల మాటలు ఏడనేసినావు. ఇక సరే తీయి, ఎవరు అద్రగణం వాళ్ళకే గాని. మరి బతుకమ్మ ఈసారి ఆడతలేరా? ఏ పిల్లకు ఇయ్యమంటలేదు, బయటికి వెళ్తలేరు బతుకమ్మ తయారు చేసిన వాళ్ళు. అవును కదా, నేను ఇంకా అదే చూస్తున్నా. ప్రతి బతుకమ్మకు ఓయమ్మ ఆడపొరలు టీక్ టాక్ తయారైతారు. బతుకమ్మను వేసి కచ్చబండ కాడికి తీసుకొచ్చి జోరుగా ఆడతారు గ్రామ పంచాయతీ కాడ. మరి వాళ్ళు ఆడుతుర్రా లేదా అని ఎక్కడ అర్థమైతలేదు నాకు. నేను గదే నిలబడి చూస్తున్నా. ఇక ఆడంగా నువ్వు వచ్చినవు. మరి నీకేరక చెల్లె అరుచుకొని రాపో ఊరంతా తిరిగి. అబ్బా నాకేం అవసరం ఊరంతా తిరిగి అరుచుకొని రానిక? నాకేం పని లేదు అనుకుంటున్నావా నువ్వు? టీక్ టాక్ తయారైనవు కదా, ఊరందరికి చూపించుకొని రాపు. అట్లా తిరిగినట్టుంటది, అట్లా అరుచుకున్నట్టుంటది, మంది కళ్ళల్లో పడ్డట్టే ఉంటది పో. ఆగు, బక్క ముఖంది ఎట్లా మాట్లాడుతుంది? మస్తు మాటలు ఎక్కువైనా ఏ బక్కదానా నీకు? ఆవుగా నీ గిడిరే సేడగున్నవే, ముద్దుగుండి చూస్తాంది కానీ నీ బక్క పానానికి సెట్ కాలేదు. ఎట్లు అట్లా తీయి, నీకు నచ్చకుంటే నాకేంది, నా మొగనికి నచ్చితే చాలు. మొన్న మదీనా పోయినాము. ఇక చార్మినార్ కాడ బట్టలు తక్కువ అంటే ఇక మా ఆయన ఇప్పించింది నాకు. 200 పడ్డది అక్క ఈ డ్రెస్. మా ఆయన కంట మస్తుగా నచ్చిందంట. ఇక ఆయనకు నచ్చిన డ్రెస్ ఒక్కసారి అన్ని వేసుకోవాలని వేసుకున్నా. ఎవరికి నచ్చితేంది, నచ్చకుంటేంది, నా మొగనికి నచ్చింది కదా. అవునవును, ఇక నీ ముద్దుల మొగనికి ముద్దుల పెండ్లమైనవు గాని. సరే సరే నేనే పోయి అడుచుకొస్తా తీయే. సరే సరే పో, అడుచుకుని రా పో. ఆగాగు, చెప్పుడు మర్చిపోయినా. ఇక బతుకమ్మలను వేసిన వాళ్ళు ఒక అర్ధగంటలో తీసుకొని వస్తారే ఎవరైతే వేసిన వాళ్ళు ఉంటారో. ఇక నువ్వు వేసిన అన్నావు కదా, నువ్వు ఇట్లా పట్టుకరా రాదు. ఇక ఆడాడదాం, మళ్ళీ లేట్ అయితే ఇక వాన ఇట్లా పడగల. ముందే మొగుళ్ళు పడ్డే ఇయ్యాల. సరే సరే అక్క, నువ్వైతే అందరు నచ్చుకొని రాపో. నేను బొడ్డేమని తయారు చేసి పెట్టినా, ఇక తీసుకొచ్చుడే ఆలస్యం ఉంది. సరే సరే పోయిరా. ఓ అమ్మో, పెంటక్క జోరుగా తయారైంది. ఏ దావత్ కొద్దునో పెంటక్క, మస్తుగా తయారైనవుగా. నేనేం తయారైంది? ఎవరు చూసినా ముద్దుగా తయారైనావు, మస్తు తయారైనావు అంటారు. మీరు రోజు తయారైతారు, నేను అమాస పుణ్యానికి తయారైతే ఏమో వింతగా చూస్తారు. ఏ గట్ల కాదక్క, మేము రోజు తయారైన ముద్దు కొట్టం గాని
నువ్వు ఎన్నడో అమాస పున్నానికి తయారైన ఇంత అందంగా కూర్చున్నావు చూడు. ఈ ముసలి ఇళ్ళ గిట్ల నువ్వు ఇంత అందంగా ఉన్నావంటే ఏం దాకా రాసేమో. ఏ సబ్బు వాడతావు పెంటక్క నువ్వు? మా గిట్ల చెప్పొచ్చు కదా, మేం వాడతాం. నేనా చెల్లె, ఇక నా మొగడు మైసూర్ శాండిల్ సబ్బు తెస్తాడు. ఇక సబ్బు 60 రూపాయలు 90 రూపాయలు ఉంటుంది చెల్లె. సబ్బు నరిగిపోతుంది కానీ ఇక వాసన కొంతమందికి వాడుతుంది, కొంతమందికి వాడది. ఇక నేను ఆ సబ్బు వాడినప్పటి నుంచి తెల్లగా అవుతున్నా. ఇక అందరు అడుగుతారు, ఎవరికి చెప్పలేదు కానీ నేను అడుగుతున్నావు, నీకు చెప్తున్నా. అమ్మో అంతేనా పెంటక్క? అయితే మా అత్త గిట్ట గదే సబ్బు వాడుతున్నట్టుంది. ఓ అది రుద్దుతా ఉంటే బాత్రూమ్ నుంచి బయటికి మస్తు వాసన వస్తుంది. నాకు నచ్చి పాడు కదా ఆ వాసన. ఇక కర్రే ఉండే మా అత్త ఇప్పుడు తెల్లగా అవుతుంది. అమ్మ ఇదే సబ్బు వాడుతున్నట్టుంది. మరి నువ్వు మా అత్త అనుకొని ఇట్లా తెచ్చుకురా ఎట్లా? ఏమోనే మరి, నాకైతే ఎరకలేదు. ఇక ఆమెకి ఎవరైనా చెప్పినట్టు అందుకే తెచ్చుకొని వాడుతుంది. ఇక నేను అడిగితే మీ అత్త ఒక్కసారి ఇట్లా చెప్తలేదు. ఏం రహస్యం అమ్మ, ఏదో వాడుతున్నట్టు నువ్వు చెప్పరాదంటే ఏముందమ్మా సరిగా తానే ఇట్లా చేసి పాడైతలేను అంటది కానీ అమ్మో రోజుకు కడిగిన ముఖమే 10 సార్లు కడుగుతట్టుంది. అందుకే తెల్లగా అవుతుంది మీ అత్త. నేను చూడలేదు అమ్మ, నీ పెళ్లి కాకముందు అయితే ఇంకా డాంబర్ బుద్ధి. ఇప్పుడు చాలా నయం పాటు గదే సబ్బు వాడుతున్నట్టుంది సరిత. అవు కానీ ఏ ఊరికి పోతున్నావు పెంటక్క చెప్పకపోతివి? నేనే ఊరికి పోతానే, ఇవాళ పండుగ పూట బతుకమ్మ పండుగ అని సద్దుల బతుకమ్మ అని ఇట్లా ముద్దుగా తయారైన. ఏందేమ్మా దిష్టి తలుగుతచ్చే ఉంది. అదో కడుపులో నొచ్చి పాడైతుంది. ఎవరు చూడు ముద్దుగా తయారైనా ముద్దుగా తయారైన. ఈ ఊర్లో ఎట్లా తయారైనా తప్పే. మా పిచ్చుల దాని లెక్క ఉంటేనేమో ఏమనరు, మంచిగా తయారైతేనేమో పోయమ్మ ఎవరు ఓర్వరేందే తల్లి. అయ్యో తప్పైంది తప్పైంది పెంటక్క, నేను బతుకమ్మ పండుగని మర్చిపోయినా. ఇక మా పనులు మాకే ఉన్నాయి, మాకంత తీరుకున్నాదక్క. ఇలా బతుకమ్మ పండుగని తెలుసుకుంటేందుకు నేను చెప్పేదాకా నాకు ఎరకనే లేదు. అయ్యో మరి బతుకమ్మను వేసినవా? ఆడుతుర్రా ఈసారి మన ఊర్లో? పేర్చిన చెల్లె ఆడతారు ఆడతారు, ఎందుకు ఆడరు? ఇక ప్రతి ఏడు ఆడి ఈసారి ఆడకుంటే ఇక బతుకమ్మ తల్లి ఒప్పుకుంటదా? ఏది ఒక్క పిల్ల కుయ్యమంటలేదు. మరి అవతల ఆడకట్టలు ఇట్లా ఆడుతుర్రా చేస్తుర్రా బతుకమ్మను చూద్దామని పోతున్నా, నువ్వు ఎదురైనవు. అడుగుదామని మర్చిపోయినా. మీ ఆడవిల్లు ఎత్తుంది బాలంతా మంచిగా ఉందా ఆరోగ్యంగా? మంచిగా ఉంది పెంటక్క. ఇక ఆమె చేసుడే సరిపోతుంది. మాకు ఎక్కడ పని తీరుతుంది చెప్పు నాకు మా అత్తకు. ఇక మా అత్త అంటే ఒక పని చేస్తుంది, పిల్లగాని దగ్గర పిల్లగాని ఇంకా పెట్టుకొని ఇక కూర్చుంటుంది. ఇక నా పనానికి నా మెడకే పడుతుంది పెంటక్క. చేయలేక యాస్ట్ వస్తుంది నాకు. అయ్యో ఇక చెయ్యాలి చెయ్యాలి సరిత, తప్పదు. ఇక నీకు టైం వస్తుంది అప్పుడు నీ వదిన మరదలు ఇట్లా చెయ్యాలి కదా. ఇక అందుకే మనకి ఇట్లా చాలు ఉంటుందని ఆలోచించుకొని చెయ్యాలి. పాటు ఏమైనా అరిగిపోతుందా కరిగిపోతుందా? అదే అదే అక్క, అట్లా ఆలోచించే మంచిగా చేత చేసి పెడుతున్నా. ఇక చేసినాక ఏడగంటారో పో, అంత ఏడబడాలో ఏమో. కానీ బతుకమ్మ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు అక్క? నేను వస్తా. ఓయమ్మో మొన్న ఎంగిల్ పూల బతుకమ్మ నాడు వచ్చే మాటలు అంటే మాటలు పడ్డమంటది మొగంతో. మళ్ళా గీయాల్లో వచ్చి ఎవరిని బదలం చేస్తానికే ఏమొద్దుకో సప్పదాకా ఉన్నదో లేదో తిని నిమ్మలం తింటూనే ఉండరావే. మా ఇంటి వచ్చి మమ్మల్ని మాటలు పడిస్తారు ఎందుకు? నువ్వెందుకు మాటలు పడతావు చెప్పు పండుగ పూట? అరే ఇక మొన్న తెలిసి తెలియక గట్ల చేసిన కానీ ఇప్పుడు చెప్పే వస్తాక. ఇక పండుగ నాడు అందరూ ఆడుతుంటే నేను ఉత్తగా గులాం కూర్చోవల్ల ఇంట్లో. గట్లంటవా? మరి బతుకమ్మని వేసి తీసుకొని రా మరి ఆడదాం. నా దగ్గర పువ్వు లేదు ఏం లేదు అక్క, పువ్వుకు నేను పోలేదు. ఇప్పుడు కొనుక్కొద్దామన్నా మన ఊళ్ళో ఏడంతా పట్నం పోయి కొనుక్కరావాలన్నాయి. మీ దగ్గర ఇంత ఎక్కువ ఉంటుందేమో ఇస్తారేమో అంటే మీరు ముందుగా అతనే బతుకమ్మలు వేసిరు అని అంటుర్రు. ఏమొద్దు తీయక బతుకమ్మ వేసుకున్నా సరే ఆట ఆడుతందుకు వస్తుంది. సరే సరే చెల్లె మరి నీ ఇష్టము. మరి దసరా షాపింగ్ అయిందా? అయ్యో మీ ఆడపిల్ల 21 ఎప్పుడు? 21 షాపింగ్ అయిందా? దసరా షాపింగ్ అయిందా? మరి పట్నం పోయి కొనుక్కొచ్చుకురా బట్టలు. ఏడ పెంటవ్వా షాపింగ్ కోలేదు ఏం పోలేదు. ఇక మా అత్తకి ఏరుక వాళ్ళకి ఏరుకపో. 21 వస్తుంది. మరి బట్టల సంగతి ఎట్లా ఏం కథ అని మా అత్త నాతో ఒక్క మాట మాట్లాడతలేదు, అడుగుతలేదు. మరి నా అంతలో నేను నాకేం ఖర్చు పట్టిందాక నేను పోయి అడుగుతాందుకు. ఇక వాళ్ళ ఇష్టము. ఇక పోతప్పుడు పిలిస్తే పోతాలేంట. నాకు ఒక చీర ఇప్పియకుంటే ఇప్పి బరాబర్ ఇప్పియాల పండుగ పూట ఇప్పియరా, నాకు 21కి సంబంధం లేదా అని ఇప్పించుకుంటాక్క. అమ్మో మీ అత్త నీకు చెప్పి నేను తీసుకుపోతాది అంత సీన్ లేదు చెల్లి ఆడ. చెప్పది అంటే నాకు చెప్పకుండా ఒకటే బట్టలు పోతుందా? ఎట్లా పోతుందో నేను గిట్లా చూస్తా. ఇన్ని రోజులు చేత చేసిందా నీ దండుగానే బట్టల పోతాప్పుడు నాకు చెప్పిపోదా నన్ను తీసుకుపోదా? నేను ఎట్లా కనిపిస్తున్నా గాయదాని లెక్క నాని పంచాలు పెట్టుకుంటా చూడక్క. మళ్ళీ పైసలన్నీ నా మొగనివే. నా మొగని పైసలు పెట్టి నాకు ఇప్పియకుంటే నాకు చెప్పకుండా ఎవరికి చెప్తారు చెప్పు? ఇంటికి పెద్దదాన్ని నేను. ఏమోనే మరి ఇక మీ అత్త ఎట్టేట చేస్తుందో ఏం కథనో.
ఊర్లో బట్టల షాప్ ఉంది కదా, ఆ బట్టల షాప్ దగ్గర తెస్తాడో ఏమో పాటు. ఏ బట్టల షాప్ దగ్గర తెచ్చినా పట్నం పోయినా నాకు చెప్పకుండా పోతే నేను పంచాలంటే పంచాయత్ చేస్తాక మామూలుగా ఉండదు నాతోని. ఏదో అనుకుంటారు కానీ వాళ్ళు. సరే సరే చెల్లి, ఇక నాకు పని ఉంది, రాలేదు చెప్పొస్తా బతుకమ్మ డబ్బున ఆడదామని. సరే వీలైతే డబ్బున తయారై రాపో మరి ఆడదాము. కవితమ్మా, ఏమంటుండమ్మా నీ కొడుకు? ఆ కింద వేయంగానే ఏడుస్తుండు పెద్దమ్మ. అగో నా ఒళ్ళే వండ పెట్టుకుంటే ఎంత సైలెంట్ గా వండుకుని చూడు, సప్పుడు సరి లేకుండా. అమ్మో పిల్లగాడు అప్పుడే ఎత్తు మరిపినట్టున్నావమ్మ నీ కొడుకును. ఇక ఎత్తు కూర్చొనే మంచిగా ఉంటారు, ఇక కింద వేయంగానే ఏడుస్తారు. గిప్పసాన్ని ఎత్తు మరుపుతారు బిడ్డ. ఏమైనా పాలు ఇవ్వాలి, కింద వేయాలి, వాళ్ళు ఆడుకొని ఆడుకొని పంటారు, మళ్ళీ ఆకలికి లేస్తారు, పాలు తాగుతారు, పంటారు. గట్లుంటది కానీ ఏమైనా ఎత్తుకొని కూర్చుంటే నీకు నిద్ర ఉండదు చక్కగా, పిల్లగానికి హాయి ఉంటది కానీ నీ నడుమలన్నీ గుంజుతుంటే పచ్చి బాలంటావాయే. మీరు ఆలోచించాలి బిడ్డ. కింద వండబెట్టు. సరే సరే పండుకోమని కింద వండబెడతా పెద్దమ్మ. తిన్నవా? ఏడ బిడ్డ తిండి చల్లగుండా, ఎవడు బుక్కడు పెడతారా అమ్మ, నాన్న తోడు ఏడాయే. తిందామని కుండ కడకపోతే కుండంతా కాలాయి. ఏం చేయాలి చెప్పమ్మా? ఉన్న కాడికి కూర అంతా మీ అత్తనే ఊసుకొని ఊసుకొని తినిపోయిందంట. అయ్యో ఎక్కడ పోయిందో ఏమో, ఇక మళ్ళొచ్చి మళ్ళీ తింటాటుంది బిడ్డ. ఓ అమ్మో, కీల మాట ఒకతే తిన్నదా పెద్దమ్మ? మీరు ఎవ్వరు తినలేదా? ఏడ బిడ్డ, ఇక నేను ఇప్పటిదాకా కాళ్ళతో ముచ్చట పెడతాను, కాలింటికి ఇంటికి పోయినా. ఇక మీ అమ్మ అయితే అసలు ఏం ముట్టలేదంట, బువ్వ జోలికి ఇవ్వలేదంట. ఇక మీ వదిన ఒక 2 ముక్కలు తిన్నదంట గంతేను. అప్పటికే కూర ఒడుస్తుందా బిడ్డ చెప్పు? ఏదో షోరవ పోసుకుందామని నేను పోతే ఓ అమ్మ కూర కుండంతా నాకి నాకి పెట్టింది. గట్లనే చేస్తుంది పెద్దమ్మ మా అత్త. ఏమనలేకుంటుంది, ఆమె బూక శాతం చేస్తుంది తెలుసా. ఎప్పుడైనా ఇంటికాడ చికెన్ మటన్ చేపలు ఏం తెచ్చినా గంతే. తెల్లారి మనం తిందాం అనుకుంటాం కదా, అయ్యో తెల్లారి ఖరాబ్ అవుతుంది, ఉన్నదంతా ఊడ్చుకొని తింటది ఇప్పుడే అని మొత్తం తింటది పెద్దమ్మ. తుంకలు తుంకలు తేరుకొని తింటది తెలుసా. దీని బూకర్ నోట్ల మన్ను పోయ్యా, ఓయమ్మ మస్తు అగడబడ్డ తిండి తింటట్టుంది తల్లి. గాదంతో ఎట్లా ఎగుతున్నావో కవితమ్మ, నాకు ఇక్కడ అర్థమైతే లేదు. ఓయమ్మ స్టైల్ ఉంది మళ్ళీ చూస్తాందుకైతే. తిండి ఏమో బర్రె లెక్క తింటుంది. గట్లనే ఉంటది పెద్దమ్మ. ఏం చేస్తారు అక్క? తల్లి బిడ్డలు మాట్లాడుకుంటా కూర్చున్నారు. ఏముందమ్మా చేస్తానుకో, ఇక నేను నా బిడ్డ కూర్చొని మాట్లాడుతున్నావు, నువ్వు నీ ఏప్రాలు కూర్చొని మాట్లాడుకోపోర్రి. జోరుగా ముచ్చట ఉంటది కదా మీ ఇద్దరికి. దీ ముచ్చట పాడుగాను. కవితమ్మ నువ్వేమనుకున్నా సరే బిడ్డ, ఏప్రాలు అంటే ఇట్లుంటదని నేను అనుకోలేదు. ఎంత బూకరదమ్మా నీ అత్త. ఉన్న కూర వంట ఊసుకొని తిన్నది. మరి మందందరూ ఏం తినాలి, ఉన్నెళ్ళు ఏం తినాలి బిడ్డ చెప్పు? వదిన 2 ముక్కలు నూకుందంటే ఒకటే గులుగుతుంది. వండేదానికే ఉండదు, ఎప్పుడైనా గిట్లనే చేస్తారు నన్ను. నేను కష్టపడి ఉల్లిగడ్డ అది ఇది కోసేసి ఉండాలి, గంటలు గంటలు కూర్చొని నాకేమో గింత కూరించారా అని మొత్తుకుంటా ఉండాలి. నేను తినలేదు, మీ మామ తినలేదు, ఎవ్వరు తినలేదు, ఎందుకు అట్లా మొత్తుకుంటున్నావు అంటే తిన్నోళ్ళే తిన్నారు కదా అలానే అంటున్నాను, నేను ఎందుకు అంటున్నా అని అంటుంది. ఏమనాలి చెప్పు బిడ్డ? అయ్యో నిజంగమ్మ మా అత్త ఎందుకు వస్తుందో, ఏం పని మీద వస్తుందో, గీసంటి శాతాలు ఎందుకు వేసిపోతుందో. మా నాగిట కోపం వస్తుందమ్మా. అవును చెల్లె, ఇలా అత్త ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది? 21 బట్టలు ఏమేం కథ, ఎట్లా ఏమేం చేయించుకురాను, ఎన్నది చేద్దామని అవి మాట్లాడటానికి వచ్చింది, పిల్లగాని చూస్తానికి వచ్చింది. పిల్లగాన్ని ఒక్కసారి చూసిన పాపాన పోలేదు, ఏమైనా తింటుంది పంటుంది, కిందనే ఆళ్ళీళ్ళెం బట్టి ముచ్చట పెట్టడానికి పోతుంది బయటికి. గింతేమో నాకు ఎరిపికలు ఉన్నది చెల్లె దానికి. అవునక్క, గింతనన్న చింతుందా దానికి? ఇక నా అంతలు నేనేం అడగను అక్క, నాకేం కలిసి పట్టింది అడుగుతందుకు. మరి ఎప్పుడు తెస్తావు బట్టలు? నువ్వు తెస్తావా నేనేనా? బంగారం గిట్ల ఏమైనా తెస్తున్నావా అని నా అంతలు నేనేం అడగను అక్క. అదంతలా వేళ్ళ తీస్తేనే అప్పుడు నేను చెప్తా. నాకేం కలిసి అక్క తీస్తానుకో, ఏమైనా వేసుకొని ఏమైనా వండుకో. అవునమ్మా నిజంగానే శాతనైనంత చెయ్యి, లేకుంటే బావనే పెట్టుకుంటున్నాడమ్మా బట్టలు గిట్ల బావనే తెస్తున్నాడు. ఈ అత్తమ్మల దగ్గర ఉన్నాయో లేవో పైసలు, నేనే తెస్తుంది అని అన్నాడు బావ. మరి ఊకోరాదమ్మా, నీ దగ్గర ఉంటే తీసుకురా, లేకుంటే లేదు. మా అత్తమ్మనేంటి అడిగేది, ఆమె రూపాయి పెట్టేది కాదు, చేసేది కాదు. ఏమైనా ఇప్పుడు ఒకవేళ ఒప్పుకుందనుకో బట్టలు తెస్తాను, బావకే చేసి వస్తుంది. ఆమెదమ్మ ఇంకా సొంతంగా తెచ్చేది. అవ్వా అవ్వా, ఉన్నొక కొడుకుకి కొడుకు పుడితే మన్మన్ దావతు బందోబస్తు జబర్దస్తు చేస్తా అని అనుకుంటారు నాయనమ్మలు గాని, ఇదెక్కడ నాయనమ్మ కలగబడ్డదే. కోడలికి మన్మన్కి బట్టలు, ఇక తల్లి గారికి బట్టలు తీస్తానికి మీ అత్త అదైపోతున్నాదమ్మా. టీక్ టాక్ సోకులు పడి తయారయ్యంగానే అయిపోతాది. ఒక బట్టలు తీస్తాం శాత కాదా మాకు? అలా అత్తది అట్లనే ఉంటది అక్క, కలిపి తప్పిన సంసారం పటు. ఇక ఏమన్నా చేసుకొని అది అడగని అడగకపోని గాని
నేనే పోయి పట్నం పోయి తీసుకొస్తా అక్క బట్టలు. పోయిరా పో చెల్లి, అవ్వల తగ్గల చీరలు పట్టుకొని రాపో. దానికి ఏందమ్మా పట్టు చీరలు పెట్టేది? ఓయమ్మో, మొన్న నెల పెళ్లి రోజుకో ఏమో అక్క. మంచిదే చీర, ఒక 900 1000 పెట్టి తీసుకున్నా. ఇదేం చీర? నాకు 3-4 వేల చీర తీసుకురావద్దా అంటే, నా బిడ్డకే 1000-1200 చీర తీసుకొచ్చిన, ఇంకా నీకెందుకమ్మా 4-5 వేల చీర అంటే, అంటే నేను పెద్ద పై మనిషిని. ఇక నాది ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు జరగీసంటి చీరలు కట్టి ముద్దు కొట్టదా, పట్టు చీరలలో ఎంత ముద్దు కొడతా, వసంతి తీసుకురావాలి అంటూ బాబుగా మాట్లాడుతుంది అక్క. మరి నాకేమో 250 చీర తీసుకొని వచ్చింది. ఏమని చెప్పి నేను మూసుకొని కట్టుకొని వచ్చిన. దానికి ఎందుకంత అక్కరు బాబు? అమ్మో, మస్తు హుషారుందమ్మా. ఆ బోడముఖం దానికి ఎందుకే ఏదో ఒక పాస్మల చీర తీసుకొని రాపో. దాన్ని ఎంత పెట్టుకోవకు, ఏం పెట్టుకోవకు. నువ్వు ఒకదాని పోయి అగ్గల తగ్గల చీరలు తీసుకురాపో చెల్లె. నీకు బట్టల గురించి తెలుసు, మంచి మంచివి తీసుకొస్తావు కానీ పోపో తీసుకురాపో. పోతక్క, ఇవాళ జర్ర పని తీరంగానే ఇక ఒక ఆధార్ కార్డు పట్టుకొని పోయిందంటే ఆ మదీన దాకా పోయి ఒక 2-3 చీరలు పట్టుకొస్తే మస్తు మస్తు అవుతాయి అక్క. 1000-1500 మస్తు చీరలు వస్తాయి. దానికి ఏంటి చెప్పేది, దాన్ని ఇంట పెట్టుకొని పోయేది. ఇప్పుడు దాన్ని ఇంట పెట్టుకొని పోతే ఇన్ని వేరే చీర కావాలి, అది కావాలి, ఇది వద్దు అది వద్దు అని అంటది. ఎందుకు వచ్చిన బాధ అక్క, నాకు నచ్చిందే పట్టుకొస్తా. ఈ రోజే పోతావా అమ్మ? మరి వద్దే నువ్వు కలిసిపోరాదు, వద్దే చెప్తావా? ఏ వద్దొద్దు, ఏ బంకం వద్దు బిడ్డ, ఎవరొద్దు, నేను ఒకదాన్ని పోయి తీసుకొని వస్తా. ఇప్పుడు ఆమె చెప్తే ఏమంటారు ఆమె తీసుకోపోతే? నువ్వు చూసినావు అత్తమ్మ, వాళ్ళకేం మంచి తీసుకున్నావు, నాకు ఇట్లా మంచి తిప్పారాదు, పండుగకు దశ పండుగ వస్తుందా అని గట్లా అంటది. ఎందుకు వచ్చిన బాధ బిడ్డ, నేనే పోయి సబ్బుదాకా తీసుకొని వస్తే అయిపోతుంది కదా, ఏ లొల్లి ఉండదు. ఏమో అమ్మ, మళ్ళా బట్టలకు మా అత్త నన్ను తీసుకుపోలేదు చూడని ఫీల్ అవుతుంది. ఊరందరికి డప్పు సాటిస్తుంది. ఎందుకు వచ్చిన బాధమ్మ, ఇన్ని రోజులు నిమ్మలంగా ఉంది కదా, చెప్పరాదే, చెప్పుకుంటా ఊరాదు, ఇద్దరు కలిసిపోరు, ఏమైతుంది? నేను కొంటకొని అన్న కదా బుజ్జి, నేను ఒక్కదాన్ని పోయి తీసుకొస్తా. మళ్ళీ బాలంత దగ్గర ఎవరు ఉంటారమ్మా? ఇక పెద్దమ్మని దగ్గర అదో ఏదో పిల్లగానికి అదో ఏదో పీకి బట్టలు విండేసుకుంటా ఉంటది. మరి మీకు వంట ఇట్లా ఎవరు చేసి పెట్టాలి? వదిన ఉంటే అదో ఏదో పని చేసి పెడతాది, నేను పోయి అప్పటి వరకు తీసుకొని వస్తాను డబ్బున. ఏమో అమ్మ, నీ కోడలు అట్లా ఆలోచించదు కదా. మా అత్తమ్మ నన్ను తీసుకోకపోతే ఒకటే వేయింది అని ముఖం అంతా మార్చుకుంటా తల్లి. ఇక మీ ఇష్టం అమ్మ, మీరు ఎట్ట చెప్తే నేను అట్ట చేస్తే. నేనైతే బాలతో దగ్గర కూర్చుంటా తల్లి. నాకు అదో ఏదో పని చేయాలంటే శాత కాదు, నేను ముందే చెప్తున్నా. నాకు టయానికి ఇంత బుక్కడు అన్నం పెట్టే చాలు బిడ్డ. జర గవర పానం అయితే నాకు ఎక్కువ అవుతుంది. ఇక ఆడనే డీల్ అయ్యి ఆడనే కళ్ళు విరి వరిపోతే తల్లి. నాకు ఇంత బుక్కడు టైంకి వేయాలి. ఇక బాలంత దగ్గర అదో ఏదో పని చేసుకుంటుంటా. బావా, చెప్పే, ఏమైంది? పైసలు ఇస్తావేమో అని అడుగుతున్నా బావా. 21 బట్టలకు పోవాలి కదా, అట్లనే ఇక దసరా పండుగ వస్తున్నాయి, రెండింటికి షాపింగ్ చేసుకుని వస్తే అయిపోతుంది కదా బావా. నేను 2 చీరలు కొనుక్కోవాలి. 21కేమో మామూలు చీర కొట్టుకుంటా, దసరా పండుగకేమో మంచి పట్టు చీర కొట్టుకుంటా. జర పైసలు ఇయ్యరాదు బావా. ఏంది 2 చీరలు కొనుక్కుంటావా? ఓయమ్మ, అన్ని పైసలు నా దగ్గర లేవు తల్లి. ఇక ఒక్క చీర మట్టుకంటే ఎటునో అట్లా చూసి ఇస్తా గాని 2 చీరలు అంటే, అరే అవును గాని అమ్మ పోతుందేమో, అమ్మ తీసుకొస్తుందేమో, తీయరాదే. ఇక మనం ఎందుకు పోయేది, మన పైసలు ఎందుకు ఖర్చు చెప్పు? అబ్బో, నీ పైసలు కావంటే నేను నమ్మన్నా? సాటుగా మీ అమ్మకి ఇస్తావు కానీ నాకు ఇయ్యమంటే ఇవ్వబుద్ధి అవుతలేదా నీకు? అయినా మీ అమ్మ ఒకటి ఎట్లా పోతుంది బట్టలకు, 21 బట్టలకు? నేను ఊకుంటున్నా, నేను పంచాయతీ చేసే చూడు మీ అమ్మతో ఏమనుకుంటుందో. పోనీ పోనీ అనుకుంటా ఉంటే ఇంటికి పెద్ద కోడలు అమ్మను అన్నిందాలు చేయాలి, అన్నిందాలు చూసుకోవాలని అంటది. ఈ బట్టల కడ కనిపించనా నేను? ఓ అమ్మ, అంటే నువ్వు పోయే తీసుకురావాలనా? సరే సరే, మరి కొర్రి, మరి ఏమన్నా చేసుకోర్రి. నా దగ్గర అయితే పైసలు లేవమ్మా. 1000 రూపాయలు ఇవ్వమంటే ఇస్తా, లేకపోతే లేదు. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఇక పోయినాక మీ అమ్మ చూసి ఇప్పియమంట. మంచి పట్టు చీరికి నాకు ఎన్నడూ ఇప్పియలేదు. ఈ నెల సంది ఒక్క దసరా పండుగ ఇప్పియలేదు. నీకు మస్తు చేత చేసిన, నీకు నీ బిడ్డకు నాకు ఇప్పి అని బరాబర్ అడుగుతా. ఇప్పిస్తుంది. ఇప్పియకుంటే నేను ఊరుకుంటున్నా? ఓయమ్మో, ధైర్యం మస్తు ఎక్కువైందేమే. మరి కాకుంటే ఏం చేస్తుంది? నేను ఒక ఐదాంటిగా పని చేయాలి, తీసుకుంటా అవితల గుర్తుకు రానా ఎట్లా? ఆగో, ఇది ఈడనే ఉన్నట్టుంది కదా. వదినమ్మా, ఈడనే ఉన్నావా? ఈడనే కూర్చున్న వదినమ్మా. ఏ కాలమై ఎవ్వరు వస్తలేదు కదా, ఎక్కడ వైరు మీరంతా? పైన పిల్లగాడు ఒకటే ఏడుస్తుంటే ఇక పిల్లగానికి ఇక తడి బట్టతో పెయ్యి అంత దూసి ఇక పౌడర్ గిట్లేసి బట్టలు వేసి వస్తుందమ్మా. ఒకటే దిద్ది దిద్ది వేస్తుండు పిల్లగాడు. అయ్యో అంతేనా? ఇక వాళ్ళు వచ్చి చూసిపోతుంటే అట్లనే దిష్టి తాకినట్టు అవుతుంది, సీదర్ చేస్తారు. ఇక అందరు చిన్న పిల్లలు అట్లనే చేస్తారు. పాటు ఇక కొత్తగా ఏముంది కానీ. ఏడిపోతున్నావు? జర పట్నంలో పని ఉంది, నేను పోయి వస్తా. మరి మీరు ఎప్పుడు పోతురు వదినమ్మా? ఉంటున్నారా పోతున్నారా?
ఏమో వదినమ్మా, నేనైతే ఈ రోజు ఉంది రేపు పొద్దుగాలనే పోదాం రా నన్న మా వంతోని. ఏమంటాడు అమ్మ నీ అల్లుడు? ఇక నీ అల్లుడికి మస్తు బీపీ ఉంటది. ఇక టైమే ఉండదు ఆయనకు. ఎట్టుంటాడో ఏం కథనో. ఇక ఆడ ఇయ్యాలంటే ఇయ్యాల పోయేది, రేపంటే రేపే పోయేది. నువ్వైతే పోయి రాపో వదినమ్మా. సరే సరే వదినమ్మా. మరి తిన్నవా? గప్పుడే తిన్నా కదా. ఇక జరైనాక తింటే ఒక 10-20 నిమిషాలు అయినాక తింటా. నువ్వైతే పో. తింటావు తింటావు ఎందుకు తినవు? నువ్వు పుట్టిందే తిండి కోసమే. పొద్దు సంది ఇప్పటిసరికి 3 పూటలు తిన్నావు, మళ్ళీ 4 పూటలు ఇట్లా తింటున్నావు, మళ్ళీ మాపటిది 5 పూటలు అవుతుంది తల్లి. నువ్వు తిండి కోసమే బతికినట్టున్నావు పాటు పడుకుడుక. సరే సరే వదినమ్మా పోయేస్తా. సరే వదినమ్మా పోయి రాపో. ఇగో ఇదేం లేదు మన వీడియో ఎట్లుంది? మన వాళ్ళందరికీ నచ్చింది అనుకున్నాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. లైక్ చేసి అట్లనే హై ఫ్రెండ్స్ ఇవ్వడం వస్తారు మర్చిపోకండి. ఇంకా రేపటి వీడియో దసరా సంబరాలు వీడియో రేపు వస్తుంది మీ ముందుకు, ఓకేనా? అప్పుడు ఒక చూసేయండి. స్వీటర్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.